అమెరికాలో ఒక కీలకమైనటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ప్రత్యేకించి భారతీయులంటే వాళ్ళకి అక్కడ ఈ నేరస్తులకి సాఫ్ట్ టార్గెట్స్. మన వాళ్ళు నలుగురు కలిసి వెళ్ళడం బెటర్, సింగిల్గా వెళ్లకుండా ఉంటే బెటర్. ఈ మధ్యకాలంలో దాదాపు 5గురు ప్రాణాలు కోల్పోయారు భారతీయులు అన్నటువంటి చర్చించుకున్నాం. తాజాగా ఒక టెక్ దిగ్గజం, భారతీయ మూలాల టెక్ దిగ్గజం హత్యకు గురయ్యాడు. అనదర్ షాకింగ్ మర్డర్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ మ్యాన్ ఇన్ ద యుఎస్ హ్యాస్ కమ్ టు లైట్. Indian American executive Vivek Taneja died after he was found with life-threatening injuries following a fight outside a Washington's restaurant. A search is on for the suspect who was seen on CCTV. ఇది అక్కడ ఉన్నటువంటి వివేక్ని కొట్టి చంపాడు ఒక వ్యక్తి. ఆ చంపినటువంటి వ్యక్తి కోసం ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఇప్పుడు అతన్ని పట్టుకుంటే $25,000 ప్రకటించారు. ముందు అక్కడ మన వాళ్ళని టార్గెట్ చేసి చంపేటటువంటి దుష్టశక్తులు చాలా ఉన్నాయి. అది అసలు అమెరికాలో సేఫ్టీ ఎంతవరకు అంటే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళని ఆ దేశంలో శరణార్థులుగా ఉంచారు. ఆ తర్వాత అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు ఎక్కువ కష్టపడరు, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటుంటారు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అది చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డ్రగ్స్ అనేటువంటిది ఒకటి అలవాటు, ఈజీ మనీ అనేటువంటిది వాళ్ళకి ఇష్టం. అట్లాంటి వాళ్ళు కష్టపడి సంపాదించే వాళ్ళనంటే కొంచెం ఎక్కువ కసి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీ అదే.